పశ్చిమాసియా రణరంగంలో విషాదం చోటు చేసుకుంది. ఓమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో విశాఖకు చెందిన సురేష్ పట్నాల్ అనే మైరైన్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. మరోవైపు సురేష్ మృతదేహాన్ని వెనక్కి తెప్పించాలని కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన సురేష్ పట్నాలా అనే మెరైన్ ఇంజనీర్ ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 21 మందిని అధికారులు కాపాడగా 3 మాత్రం గల్లంతయ్యారు. ఈ 3లో సురేష్ పట్నాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. బాడీని తీసుకురావడానికి ట్రై చేస్తాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఆల్మోస్ట్ అందరు ఎంఆర్ఓస్, కలెక్టర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, అప్రోచ్ అయ్యారు, డీటెయిల్స్ అన్ని ఇచ్చాము, ఫాలోఅప్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఒమాన్ ఎంబసీ నుంచి అటు నుంచి వాళ్ళు కంపెనీ వాళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. సో ఇటు నుంచి తీసుకురావడానికి ఇక్కడి నుంచి కూడా వీళ్ళు వెళ్ళాలి. సో ఇప్పుడు వీళ్ళు ఛార్జ్ తీసుకున్నారు, హోప్ఫుల్లీ అర్లీగా రీచ్ అవుతారని. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని శ్రీహరిపురం, శ్రీనివాస్ నగర్ ప్రాంతానికి చెందిన సురేష్ పట్నాల సముద్ర నౌకల్లో చీఫ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన విధులు నిర్వహిస్తున్న ఎన్టీ సెట్టెబెల్లో చమురు ట్యాంకర్ ఒమన్ తీర ప్రాంతంలో ప్రయాణిస్తుండగా దాడికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనలో సురేష్తో పాటు మరో 2 భారతీయ సిబ్బంది మరణించగా 21 మంది సురక్షితంగా బయటపడ్డారు. బాబండి 12 సంవత్సరాలండి. అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరండి మా హౌస్, ఓన్ హౌస్. 12 సంవత్సరాల నుంచి షిప్లో చేస్తున్నారు చీఫ్ ఇంజనీర్గా. వాళ్ళ డాడీ షిప్ యార్డ్లో అండి, షిప్ యార్డ్ అసిస్టెంట్ సూపర్వైజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. నా కొడుకు ఒకడే కొడుకండి, కొడుకు కూతురు, వాళ్ళ అక్క తమ్ముడు ఇద్దరే అండి. అంటే ఆయన లాస్ట్ టైం మీతో ఎప్పుడు మాట్లాడారు? మాతో రోజు గుడ్ మార్నింగ్ పెట్టడం మాట్లాడటానికి అవ్వదండి. షిప్లో 6 months మా ఇంటికి వచ్చేటప్పుడు జనవరిలో వచ్చాడండి. జనవరి 1 అయ్యాక వచ్చాడంతే. మరి అప్పటి నుంచి షిప్ ఎక్కిసారు. వెంటనే చెప్పి 7 రోజుల కన్నా ఎక్కడ తీసుకెళ్ళి వెళ్ళి వచ్చేస్తామమ్మా అని చెప్పారట. మనకు తెలియలేదు 7 రోజులు అని చెప్పి ఇన్ని రోజులు అయిపోయిందండి. ఈ వార్తతో మాకు ఇంత బాధ, కడుపు శోకం పెట్టాడండి. ఢిల్లీలోని ఆంధ్రభవన్ అధికారులు ఇప్పటికే సురేష్ కుటుంబ సభ్యులను సంప్రదించి వివరాలు సేకరించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందిస్తామని, మృతుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ హామీ ఇచ్చారు. 5 నెలల పాటు సముద్రంలో విధులు నిర్వహించిన సురేష్ త్వరలోనే ఇంటికి రావాల్సి ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. సురేష్ మరణ వార్త తెలిసిన వెంటనే ఆయన భార్య భార్గవి కన్నీరు మున్నీరయ్యారు. 13 ఏళ్లు 10 ఏళ్ల వయసు గల 2 కుమారులు తండ్రి కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ వార్త వారిని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ నెల 24వ తేదీన సురేష్ భార్గవి దంపతుల 15వ వివాహ వార్షికోత్సవం జరగాల్సి ఉంది. ఆ వేడుక కోసం సిద్ధమవుతుండగానే ఈ దుర్వార్త అందడం బంధువులను, స్నేహితులను కలచివేసింది. ఇంటికి వచ్చేందుకు ఇప్పటికే అనుమతులు లభించాయని, మరికొద్ది రోజుల్లో కుటుంబ సభ్యులతో గడపనున్నాడని భావించిన సమయంలో ఈ ఘటన జరగడం బాధాకరమంటున్నారు బంధువులు.